దేవాతి దేవుడిచ్చిన ఆత్మీయ సంబంధాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని అంతటికీ కూడా నా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. నేను అనుకోలేదు నాకు ఈ అవకాశాన్ని ఇస్తారని. మామయ్య గారు వాళ్ళ ముందు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఏమైనా తప్పులుంటే మన్నించమని తెలియజేస్తున్నాను. నేను ఈ పాట రాసింది ఇట్స్ బిన్ 6 years. ఒక 6 సంవత్సరాలు పూర్తయిందండి ఈ పాట రాసి. అప్పటికి మా పెళ్ళి కూడా జరగలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ని బట్టి ఈ పాట రాయడం జరిగింది. అయితే నా పెళ్ళి అయిన తర్వాత, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఈ పాట కోసం నేను దైవజనులకి చెప్పినప్పుడు చూద్దాం పాడిస్తాను, ఎప్పటికైనా ఈ పాట నాకు నచ్చింది, ఒకవేళ ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా నేను నీకు గుర్తుగా నేను పాడిస్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, ఏమనంటే మా తాతయ్య చాలా గొప్ప సేవ చేసి మాకు ఇన్ని సంఘాలు ఆయన సమకూర్చున్నారు. ఆయన అంత సేవ చేయడానికి ఇంటికి రాకపోయినా సరే మా నాన్నమ్మ వైద్యం చేసి అనేక మందికి ఆదరణ కలిగిస్తూ డెలివరీ చేసిన తర్వాత డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళకే ఇంకా ఆవిడ పత్యానికి సరిపడా సరుకులన్నీ కూడా ఇస్తూ పంపించేవారు. మా తాతయ్య సువార్త చేసి ఆకట్టుకున్న జనం తక్కువైతే ఆవిడ పరిచర్య చేసి ఆకట్టుకున్న జనం ఎక్కువ. అట్టి రీతిగా ఆవిడ సహాయతగా ఉండేది. ఆవిడ కూడా ఇలాగే పాట రాసి ఒక పాట పాడారు. సో నువ్వు కూడా నాకు సహాయకురాలుగా అలాగనే నాకు అనిపిస్తుంది. దేవుడు ఆవిడ వైద్య వృత్తిలో ఉండి సహాయకురాలుగా ఉంది, నువ్వు కూడా వైద్య వృత్తిలో ఉండి నాకు సహాయకురాలుగా ఉన్నావు. కాబట్టి ఆ రకంగా అయినా సరే ఏదో ఒక రోజు నీతో ఆ పాట నేను పాడిస్తానని చెప్పేవారు. అప్పుడప్పుడు కొత్త సాంగ్స్ ఏమైనా నేను విన్నప్పుడు నా పాట నేను రాశాను కదా, నాకే ఫీలింగ్ ఉండేదంటే ఒకవేళ నేను రాసిన లిరిక్స్ ఏమైనా తర్వాత ఎప్పుడు పాడినా, అది ఇప్పుడనే కాదు ఎప్పటికైనా ఒకవేళ పాడిస్తారు కదా, నేను రాసిన లిరిక్స్ ముందే ఎవరైనా రాసేస్తారేమో, నేను అవి ఏమైనా కాపీ కొట్టి రాశాను అని అనుకుంటారేమో అని చెప్పి నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ ఆతృతతో నాది పాడించండి. నేను రాసిన లిరిక్స్ వేరే వాళ్ళు ఎవరైనా మేబీ ఎవరికైనా ఎలాంటి ప్రేరేపణైనా వచ్చి దేవుడు ఎవరినైనా ఆ ప్రేమ కనుపరిస్తే మేబీ ఆ లిరిక్స్ రాస్తారేమో, త్వరగా పాడించండి అని చెప్పేసి ఎప్పుడు అడిగేదాన్ని. అట్టి ప్రేరేపణ కలిగి ఉన్నప్పుడు అనుకోకుండా ఈ జనవరిలో మేము చాలా ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాలి, మౌనిష్ అన్నకి ఈ సాంగ్ పెట్టి ఒక 4 సంవత్సరాలు అయింది. అన్న పాడిస్తానమ్మా, నేను నీకు సహాయం చేస్తాను, చెప్పి చేపిస్తాను అనేవారు. ఎప్పుడైతే సాంగ్ రికార్డింగ్ అయ్యి వచ్చామో అప్పుడు అనుకున్నాను నేను, ఎందుకు ఈ సాంగ్ అయిన ఖర్చు భరించే స్తోమత దేవుడు ఎప్పుడో ఇచ్చాడు, మరి ఎందుకు ఇంత లేట్ అయిందని నాలో ఒక క్వశ్చన్. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే డబ్బులు లేక, లేకపోతే టైం లేక, లేకపోతే ఎందుకు అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఒకే ఒక సమాధానం ఏంటి అని అంటే, ఎనీబడీ కెన్ రైట్, ఎవరైనా రాయగలరు. ఒక పదాలు సమకూర్చి లేదా వాక్యం చదువుతున్నప్పుడు ప్రేరేపణ కలిగి ఆయనలో శ్రమించిన తర్వాత ఆయన చేసిన మేలును బట్టి ఎవరైనా ఏదో ఒక పాట రాయడం చాలా ఈజీ. కానీ వాటిలో ఏవైతే రాసామో దానిని నువ్వు అనుభవిస్తేనే కానీ పాడడానికి అర్హురాలు కాదు అని దేవుడు అనుకున్నారేమో. సో అవన్నీ లిరిక్స్ కూడా నేను అనుభవించి, అవి కష్టములైనా శ్రమలైనా అవమానాలైనా ఏవైనా సరే, ఏ అయితే పదాలు ఉన్నాయో పెళ్ళికి ముందు జీవితంలో నేను పడిన కష్టాలు, అది కష్టాలు కాదు, అవి కష్టాలు అనుకుంటున్నావేమో, శ్రమలోనికి వచ్చిన తర్వాత నువ్వు తట్టుకుంటే అవి కష్టాలని దేవుడు మేబీ ఇందులోకి వచ్చిన తర్వాత నలిగిన శ్రమ అంతటినీ కూడా నన్ను ఎక్స్పీరియన్స్గా చేయించిన తర్వాత పాడడానికి అనుకూలత ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవత దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పాట విన్నప్పుడు మీ జీవితాల్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే ఈ పాట మీకు కూడా ఆదరణగా ఉండాలని, మాకు నిరంతరం కూడా మా సేవలో మేము ఇంత ఘనంగా వాడబడుతున్నామంటే కేవలం మీ యొక్క ప్రోత్సాహమేనండి. నేను ఏమీ తెలియని నేను ఇటు రీతిగా నేను నేర్చుకుంటూ మీ ముందు
మాట్లాడుతూ ఇంకా నేర్చుకోబడుతున్నాను అని అంటే కేవలం మీరు ఇచ్చే ప్రోత్సాహం. అందును బట్టి నేను మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అంతేకాదు మాకే కష్టం వచ్చినా మా కష్టాల్లో మేము బాధపడితే మీరు ఏడుస్తూ ఉంటారు. సో ఇలాంటి గొప్ప కుటుంబాన్ని దేవాతి దేవుడు నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాను అని వెనుతిరిగి చూసుకునే ఆలోచన కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. అంత ఆదరణ దేవుడు నా పట్ల కనుపరిచాడు. అది మీ రూపంగాను, అలాగే నేను పొందుకున్న కుటుంబ రూపంగాను కూడా. సో అందును బట్టి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దేవాతి దేవుడు నేను ఈ పాట పాడడానికి అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఇంతగా బలపడ్డాను అని అంటే కేవలం నేను ఈ మాట చెప్పాలండి. అది ఒకవేళ నా భర్త కోసం నేను గొప్ప చెప్పుకున్నాను అని అనుకుంటారేమో. వద్దు. ఎందుకు అనంటే నేను అసలు దేవుడినే తెలియనప్పుడు నాకు దేవుడి కోసం వినిపించిందే ఆయన. నాకు బాప్తిజం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి అని కూడా నేను రూఢిగా చెప్పగలను. అంతేకాదు నేను ఇంత గొప్పగా దేవుని మాటలు బోధిస్తూ, అలాగే ఇంత గొప్పగా నన్ను నేను సరిచేసుకుంటూ దేవుళ్ళో ఇంకా ఎదగడానికి ప్రయాసపడుతున్నాను అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ బిహైండ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నాకు ఏ పరిస్థితిలో ఏ రిలేషన్ అయితే కావాలో, ఒక అమ్మగా ఒక అన్నగా నాకు నిరంతరం కూడా నాకు ఆలోచన కొంచెం ఆవేశంగా నేను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను. నా జీవితాన్ని ఇంత నెమ్మదికరంగా మార్చారు అని అంటే నా తండ్రి తర్వాత నేను చెప్పగలను. నా ఆత్మీయ తండ్రి అయిన నా భర్త, ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను. నా జీవితాన్ని, ఒకప్పటి జీవితాన్ని, ఇంత పెద్ద కుటుంబాన్ని దేవాతి దేవుడు ఆయన ద్వారా నాకు ఇవ్వడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన కూడా దేవుడు ఇంకను నమ్మకంగా అనేక ద్వారములు తెరిచి ఇంకా ఈ సువార్తలో వాడుకోబడాలని, మా కుటుంబం అంతా కూడా, మేము ఏమీ లేదండి మా వెనకాల మీరు తప్ప, మాకున్న ఆస్తి ఏమీ లేదు. ఇక్కడున్న మా దైవజనుల కుటుంబాలు అన్నీ కూడా కేవలం మిమ్మల్ని నమ్ముకొనే మేము ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకనంటే మేము ఏ ఆలోచన తీసుకొని ఎదురుకెళ్ళినా మీ వెనకాల మేము ఉంటామని అని మీరు ఇచ్చే ధైర్యం మమ్మల్ని ఇలా నడిపిస్తుందని నేనైతే గట్టిగా నమ్మగలను. అది నేను చూశాను కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానండి. మా వెనుకున్న ధైర్యం, బలం ఎప్పుడు కూడా మీరు ఉంటారు, మీరు ఉండాలని నేను ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచి మాటలు తెలియజేసిన పాస్టర్ అందరికి వందనాలు. ఇక్కడే ఉండండి మీరు.